ఏం పెద్ద నీ పేరేంటి? నా పేరు రామారావు. ఏ ఊరు? గుంటూరే. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వేస్తే బాగుంటుందని భావిస్తున్నావు? నాకు బాగానే అవుతుండి, నాకు బాగానే న్యాయం జరుగుతుంది. 2000 రూపాయలు పింఛన్ ఎత్తుండే, ఇంటికి కూడా పెట్టుకున్నాను, ఇల్లు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని నాకు కోరికగా ఉంది. ఏ ప్రభుత్వం? తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలని నాకు కోరికగా ఉంది. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు? మా అబ్బోటి వాళ్ళకి పింఛన్లు కానీ, రేపు పొద్దున్న ఇల్లు కానీ అన్ని ఇస్తుండే కదా. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంక ఎక్కువ ఇస్తానంటున్నాడు, 4000 చేస్తానంటున్నాడు, మళ్ళీ ఇల్లు ఇస్తానంటున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఎలక్షన్లప్పుడు ఏదో చెబుతుంటారండి, చేసేవాడిని మనం అన్నం పెట్టేవాడిని వదిలిపెట్టుకోకూడదు కదా. రేపు వచ్చి పెడతానన్నవాడిని మనం చూసుకోకూడదు. ఇలా అన్నం పెడతాడు, మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. ఇలా దాన్నే మనం ఇది కావాలి, అతికాసిగా వెళ్ళకూడదు కదా. అది ఊరు పరంగా ఇవన్నీ బాగానే చేశాడు, రోడ్లు కానీ, లైట్లు కానీ, డ్రైన్లు కానీ, నీళ్లు కానీ. ఇప్పుడు వరకు బాగానే పర్వాలా. మళ్ళీ వస్తే ఇంకా బాగా చేస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? పవన్ కళ్యాణ్ సంగతి కూడా అంతే, ఎవరు వచ్చినా అంతేనండి. ఎలక్షన్ కోసం ఏవో చెబుతుంటారు. ఇప్పుడు దానికోసం ఇప్పుడు మనకి ఏంటంటే 5 సంవత్సరాల నుంచే ఈయన బాగానే చేస్తుండు. రాష్ట్రాన్ని డెవలప్, మన ఒక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని, అప్పుల్లో వచ్చిన రాష్ట్రాన్ని ఒక డెవలప్ చేసుకొచ్చిండు. రాజధాని కానీ ఏదైనా కానీ ఒక డెవలప్ చేసిండు. ఇల్లు కట్టడం కానీ, కేంద్ర గవర్నమెంట్ డబ్బులు ఇపోయినా కూడా డోకరా మహిళలకి చూడండి, పశువు కుంకుమ మీద 10,000 ఇచ్చిండా. ఎట్ట అప్పు కానీ ఏదైనా కానీ ఇస్తుండా. మరి మా బోటాలకి, ముసలోళ్ళకి కానీ ఏదైనా కానీ పింఛన్లు ఇస్తుండు. పింఛన్లు ఇచ్చి ఆయన బాగానే న్యాయం చేసిండు. న్యాయం చేసిన నమ్ముకోవాలి. కానీ రేపొద్దున ఆయన ఏదో వస్తాడు, ఆయన ఏదో పెడతాడని మనం ముందు చూపు వెళ్ళకూడదు కదా. అంటే చంద్రబాబు నాయుడు పాలనలో అంతా మంచిగా చేశారు, మంచిగానే ఉంది. మోడీ పాలన ఎలా అనిపించింది? మోడీ పాలన కూడా బాగా. ఏమన్నా మీకు సాయం చేస్తుందా? ఇప్పుడు ఇలా హ్యాండిక్యాప్లకు కానీ ఇలాంటి వాళ్ళకి మాకు ఎలాంటి సాయం అందలేదు మోడీది. కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని మటుకి, ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సింది పోయి, ఆయన చేసిన వాగ్దానాలు, విభజనలో పెట్టిన వాగ్దానాలు నిలుపుకోలేదు. కాబట్టి మోడీ ప్రభుత్వం కూడా రేపు రాహుల్ గాంధీ వస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగిద్ది. మోడీ వస్తే బాగోదు అంటారు? బాగోదు. ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగదు కాదు. రాహుల్ గాంధీ వస్తే న్యాయం జరుగుతుందా? న్యాయం గ్యారెంటీ జరిగేది. అంటే ప్రత్యేక హోదా ఇస్తాడా మరి మీకు? ప్రత్యేక హోదా ఇస్తానే ఫస్ట్ సంతకం అదేనని చెప్పిండు కదా. వాళ్ళ కుటుంబం మాట తప్పేవాళ్ళు కాదు. 2019లో టీడీపీ వస్తేనే బాగుంటుంది. బాగుంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా లోటు కానీ రేపొద్దున ఇంటికి కూడా పెట్టుకున్నా, అపార్ట్మెంట్లు కడుతున్నారు, అవి అయిపోయినాక ఆ ఇల్లు కూడా వస్తుందని నాకు బాగా ఇదిగా ఉంది. మళ్ళీ ఈళ్ళు కాగల మళ్ళీ ఏరే వాళ్ళు వచ్చినాక రేపు పొద్దున ఇస్తారో ఈరో తెలియదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంది. అది ఆయనే రావాలని మాకు కోరిక. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.